జగిత్యాల జిల్లా కేంద్రంలోని సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. జిల్లా కేంద్రంలోని మాతా శిశువు మెడికల్ కాలేజ్ ఆవరణలో 235 కోట్లతో నిర్మిస్తున్న 450 పడక గదుల ఆసుపత్రి భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్. మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ 2 ఏళ్ల కాలంలో ఈ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకున్నారు. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కావలసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మా మీద కక్ష సాధింపు చర్య చేస్తుందని మాట్లాడుతున్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావుకి ఒకటే మాట చెప్తున్నాం. ఇవాళ ప్రజాపాలన లోపల ప్రజలు మార్పు కోరి అవకాశం ఇచ్చి 2 సంవత్సరాలు దాటింది. 2 సంవత్సరాలు ఎప్పుడు కూడా మేము ప్రభుత్వంలో ఉండి వ్యక్తిగతంగా గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రుల మీద కానీ గత ప్రభుత్వంలో పనిచేసిన ఎవరి మీద మేము కక్ష సాధింపు చర్య అనేది గిట్ట మనసులో గిట్ట వ్యక్తిగతంగా గిట్ట గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వం ఉంటే ఇన్ని ఆగాల్సిన అవసరమే ఉండదు. 2 సంవత్సరాలు ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. చట్టం దాని పని తను చేసుకుంటుంది. వారు ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మేమే రాజులం, మేమే మంత్రులం, మాకెవరు ఎదురు లేరని చేసి పాపాలు చేసి కమిషన్ల మీద కకృతిపడి ఇష్టానుసారంగా ఈ రాష్ట్రాన్ని దోసుకొని లూటీ చేస్తే ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ఏం చెప్పలేని పరిస్థితి లోపల మా ప్రభుత్వం మీద మా ముఖ్యమంత్రి మీద బురద జల్లుతుంది. కాబట్టి తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి అవకాశం లేదు. ఈరోజు మేము ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర మంత్రిగా నేను చెప్తున్నా, నేను నిజంగా నువ్వు సత్యశీలుడివి, నువ్వు నీతివంతుడు అయితే వాళ్ళు కేవలం నోటీసు పంపించిళ్ళు. ఆ నోటీస్కి నువ్వు రిప్లై ఏమని నోటీస్ పంపించిండ్రు, దేనికోసం నోటీస్ పంపించిండ్రు, ఏమని అడుగుతున్నారు సిట్ బృందం అనే దాని మీద ప్రజలకు జవాబు చెప్పు. లేదంటే మా సోదరిమణి మాజీ పార్లమెంట్ సభ్యురాలు మా కవితక్క మాట్లాడిన మాటల కన్నా నువ్వు జవాబు చెప్పు. హరీష్ రావు గారు మిమ్మల్ని అన్నారు కదా, మీ యొక్క బంధువు మాజీ ఎంపీ కవితక్క గారు మాట్లాడిళ్ళు, ఈ రాష్ట్రాన్ని దోసుకున్నారు, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల నష్టం చేసిందని మాట్లాడిన కవితకు హరీష్ రావు నువ్వే కర్త కర్మ క్రియ అని చెప్పి పేరు పెట్టి నీ మీతో మాట్లాడింది, దానికి ఫస్ట్ జవాబు చెప్పు. ఇలా అధికార పరంగా ఏదైతే నువ్వు చేసిన తప్పులకు అధికారులు ఉన్నటువంటి అధికారులు వారి యొక్క బాధ్యత పరంగా చట్టపరంగా చట్టానికి నిబంధనకు అనుగుణంగా పనిచేస్తుంది తప్ప ఎక్కడ కూడా మీరు కక్ష సాధింపు చర్యలు చేస్తే ఇలా 119 సెగ్మెంట్ లోపల కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలో కూడా అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా తీసుకోండి. ఎవరి మీద ఎక్కడన్నా ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అక్రమంగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఎక్కడ చేపెట్టిలో చెప్పమనండి. పొద్దుగాల ఇవాళ మంత్రి ఇలా వస్తుండ అంటే 2014 నుంచి 18 నుంచి 23 వరకు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తెల్లారంగా 4 గంటలకు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తాడు టీఆర్ఎస్ పార్టీ. మా ఎందుకుగా టీఆర్ఎస్ మాది సిరిసిల్ల కేటీఆర్ వస్తే నన్ను అరెస్ట్ చేస్తాను ఎందుకంటే అంటే నువ్వు నిర్బంధం చేయాలి. రాత్రి 1 గంట పూట పాపం పొద్దుంతా వ్యవసాయం చేసుకొని వస్తారు కార్యకర్తలు, 1 గంటకు తీసుకొని కుటుంబాన్ని నైట్లో పోలీసులు పొజిషన్లో దోమలలో కూర్చొని పెడతారు. రాచరిక పరిపాలన చేసి 3వసారి ముచ్చటగా మేమే రాజ్యమే వెళ్తాం, మాకెవడు ఎదురు లేడు, ముచ్చటగా ముఖ్యమంత్రి 3వసారి కేసీఆర్ అని మాట్లాడి ప్రగల్భాలు వలికి మేము రాష్ట్రాన్ని ఉద్ధరించినామని చెప్పి మాట్లాడి ఇలా ప్రజలు అన్ని విఘ్నులు అండి, ప్రజలు అన్నీ గమనిస్తారు. ఎంత డబ్బు ఖర్చు పెట్టిళ్ళు, ఎంత విచ్చలవిడి చేసిళ్ళు, మీరు ప్రభుత్వంలోకి వచ్చేందుకు ఎంత అక్రమాలు చేసిళ్ళు, మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు చూసినారు. ప్రజలు మార్పు కోరుకొని ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వం మీద నమ్మకం ఉండి ఇలా అవకాశం ఇచ్చి మార్పు కోరుకు 2 సంవత్సరాలకే మీరు మొత్తం కత్తులు పెట్టుకొని కడుపులో విషయం పెట్టుకొని ఏది పడితే మాట్లాడతారు. కానీ ఏదైనా కూడా చట్టం పరంగా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. తప్పకుండా ఎవరైతే గత ప్రభుత్వంలో తప్పు చేసినవా మంత్రిగా పనిచేసి ఏదైతే లూటీ చేసినా అన్నీ కూడా ప్రభుత్వం అక్కిస్తుంది. మంత్రుల మధ్య వచ్చిన విభేదాలను చెప్పమనండి. ఇప్పుడు ఒకటే అండి, కాకతీయ కమిషన్, మిషన్ భగీరథ కమిషన్లు, కాళేశ్వరం కమిషన్లు, కవిత ఆరోపణలు, నేరుగా వాళ్ళ కుటుంబ సభ్యురాలు కవిత ఆరోపణలు, అవన్నీ నేరుగా ఆరోపణలు చేసినారు. ఇలా ఒక రాధాకృష్ణ అని ఒక ఆంధ్రజ్యోతి ఎండి ఉన్నటువంటి చైర్మన్ గారు కొన్ని మాటలు మాట్లాడిన మీద మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా సమాధానం చెప్పడం జరిగింది తప్ప మా మధ్యలో ఎక్కడ కూడా ఇవాళ మేము రాష్ట్ర క్యాబినెట్ చరిత్రలో మీరు చూసినట్లు ఎక్కడన్నా
ఒక వనదేవతలు ఉన్నటువంటి మేడారం సమ్మక్క సారక్క జాతర దగ్గరికి పోయి సామాన్య ప్రజలు కోట్లాది మంది ప్రజలు 2 సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతుంటే అక్కడ పోయి క్యాబినెట్ పెట్టి అక్కడ ప్రజలకు సంబంధించిన సమస్యలు చర్చించి క్యాబినెట్ ప్రభుత్వం మొత్తం పోయి చేసి ఇలా ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ ప్రజల ప్రభుత్వం, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం కాబట్టి ప్రజలకు దగ్గరగా ఉండి పనిచేస్తున్నాం తప్ప మీ లెక్క మేము మాటల మారడి, మాటల గారడి, దళితుని ముఖ్యమంత్రి చేస్తా, 3 ఎకరాల భూమి ఇస్తా, తల నరుక్కుంటా అని చెప్పి మేము ఎన్నడూ మాట్లాడలేదు. నాయన దండం పెడతా, మాకు అవన్నీ తెలియదు. మా మధ్యలో ఎక్కడ భేదాభిప్రాయం లేవు. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి నేతృత్వంలో గౌరవ మంత్రులం, ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కలిసి పనిచేస్తున్నాం, ఎంపీలను కలిసి పనిచేస్తున్నాం తప్ప మాకు ఎక్కడ కూడా ఇలా ఇబ్బందులు లేవు. మీ నాయకులు లెక్క మంత్రులు పోతే, హోంమంత్రిని పోతే గేట్ కవితలు పంపించారు, లేకపోతే మా సహచర మా అన్న ఈశ్వరణం అయితే చేయబట్టి దుబ్బేసి పక్కకు కూర్చోవని అని చెప్పే నేచర్ మా ముఖ్యమంత్రి కాదు. సహచరులం బలహీన వర్గాల, బడుగు వర్గాల ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం, ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తాం. సన్న బియ్యం ఇచ్చినాం, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాము, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాము, పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఇవాళ 3500 ఇండ్లు ఇచ్చినాము. ఇవాళ సుమారు 260 కోట్ల రూపాయలతో ఫౌండేషన్ స్టోన్ అయితే మెడికల్ హాస్పిటల్ కోసం ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నాము. ఈరోజు మీరు శాంక్షన్ చేసిపోతే మీరేమన్నారు, కొత్త ప్రభుత్వం వస్తే నిధులు రావన్నారు. మీరు ఫౌండేషన్ వేసిపోయిన హాస్పిటల్కు ఇవాళ 40 కోట్ల రూపాయలు ఇచ్చి క్రిటికల్ కేర్ ప్రారంభించింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్ప మేము ఎన్నడూ కక్షసారి తెలియలే. ప్రభుత్వం అనేది ప్రజలు ఓట్లేస్తే వచ్చే ప్రభుత్వాలు తప్ప, ప్రజలు కోరుకున్న ప్రభుత్వాలు తప్ప, ప్రజలు జవాబుదారీగా పనిచేయాలి. ఎవరు పని చేసిందని కాదు. గతంలో మొదలైనటువంటి కార్యక్రమాన్ని మీరు కేవలం 14 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసి ఎన్ని డబ్బులు ఇచ్చిండ్రు మీరు? కేవలం 14 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. మనకు ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి గారు 40 కోట్ల రూపాయలు ఇచ్చి ఇలా క్రిటికల్ కేర్ ప్రారంభించుకున్నాం. 260 కోట్ల రూపాయలతో ఇలా మెడికల్ హాస్పిటల్కి ఫౌండేషన్ స్టోన్ వేసినాం. ఇంకా 60 కోట్ల రూపాయలు మిగిలిపోయిన మెడికల్ కళాశాల పూర్తి కావాలని శాసనసభ్యులు చెప్పిండు. మంత్రిగా రేపు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మీరు మీడియా మిత్రులంతా రాణి ధరంపూర్కి మీ ముందే నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తా. ఏదైతే మెడికల్ పరంగా జగిత్యాల జిల్లాకు పేద ప్రజానికి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అన్ని విధాల మేలు జరిగే విధంగా నిధులు ఇప్పిస్తాన్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మరొకసారి రేపు పొద్దుగాల మా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అందరు మిత్రులంతా, జిల్లా మిత్రులంతా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా మిత్రులంతా కూడా ధరంపూర్ రావాలని నరసింహస్వామి దర్శనం చేసుకొని